నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్ చందానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్గా గుర్తింపు వచ్చింది. ఈయన 100కు పైగా చిత్రాల్లో నటించారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్ చందానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్గా గుర్తింపు వచ్చింది. ఈయన 100కు పైగా చిత్రాల్లో నటించారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్. నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఫిష్ వెంకట్ చందానగర్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ అసలు పేరు మంగళంపల్లి వెంకటేష్. ముషీరాబాద్ మార్కెట్లో చేపల వ్యాపారం చేయడంతో ఫిష్ వెంకట్గా గుర్తింపు వచ్చింది. ఈయన 100కు పైగా చిత్రాల్లో నటించారు. హాస్య నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా గుర్తింపు తెచ్చుకున్నారు ఫిష్ వెంకట్. రైట్, ఫిష్ వెంకట్ మృతికి సంబంధించి మరింత సమాచారం మా సినీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. రైట్, ఫిష్ వెంకట్ మృతికి సంబంధించి మరింత సమాచారం మా సినీ ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఫిష్ వెంకట్ చనిపోయినట్టుగా తెలుస్తుంది. సినీ నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూశారు. ఇది చాలా బాధాకరమైన విషయం. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు 100కు పైగా చిత్రాల్లో హాస్య నటుడుగాను, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. విలన్ కి సహాయకుడిగా ఉంటూ కూడా విలన్ కి పాత్రలు చేస్తూ అందరినీ మెప్పించిన ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా, అంటే దాదాపు ఒక 1 year నుంచి కూడా కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నాడు. ఆ కిడ్నీ సమస్యలతో బాధపడుతుంటే ఈ నెల జూలై 1న బోడుపల్లిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ కూడా పరిస్థితి విషమంగా ఉంటే ఆ తర్వాత చందానగర్ కి షిఫ్ట్ చేశారు ఒక వారం రోజుల క్రితం. అక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. 2 కిడ్నీలు కూడా పూర్తిగా పాడైపోయాయి. ఈ దాంతో దాతల కోసం కూడా ఎదురు చూశారు. కొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది నిర్మాతలు కానీ, కొంతమంది నటులు కానీ ఆర్థిక సహాయం చేశారు. అయినా కూడా ఎందుకంటే దాదాపు ఒక 50 లక్షల నుంచి 60 లక్షలు అవుతుంది అనుకున్న ట్రీట్మెంట్ సంబంధించి వాళ్ళు కూడా పెద్ద మొత్తంలో అయ్యేపాటికి చాలా అంటే ఒక మధ్యతరగతి కుటుంబంలో వచ్చిన వీళ్ళు దానికి సంబంధించి కిడ్నీకి సంబంధించి ఫెయిల్ అయిపోవడంతో కూడా చాలా ఇదయ్యారు. తర్వాత చందానగర్ లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఇందాక 9 నుంచి 9:30 ఆ టైంలో ఆయన చనిపోయాడన్న వార్త కుటుంబ సభ్యుల నుంచి తెలిసింది. ఈ వార్త తెలియడంతో ముఖ్యంగా ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సంబంధించి ఫైట్స్ యూనియన్, తర్వాత ఈ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చాలా తక్కువ వయసు, అంటే ఒక రకంగా 53 సంవత్సరాలు ఇంకా ఎంతో ఏజ్ ఉన్న ఫిష్ వెంకట్ ఇలాగా దుర్మరణం, అంటే ఇలా మృతి చెందడం అనేది చాలా జీవించుకోలేకపోతున్నారని చెప్పుకోవాలి మురళి. రైట్, థ్యాంక్ యూ సతీష్.